Hi students, welcome to your channel MRNS Educational and Social Service. Dear students, integration type 5 discuss cheyadam. In this type, we consider trigonometric functions. Trigonometric functions, very important concept. Calculus first year, calculus second year. ఎక్కువగా 60% ప్రాబ్లమ్స్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. సో ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ బాగా చదువుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ 1 + cos 2 θ, 1 - cos 2 θ, cos square θ - sin square θ, ఇవన్నీ cos 2 θ ఫార్ములాస్ వస్తూ ఉంటాయి. అలాగే ట్యానల్లో మల్టిపుల్ సబ్ మల్టిపుల్ ఫార్ములాస్, ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ up to transformations. Every formula is very important. Trigonometry formulas చదివేటప్పుడు మనకి LHS to RHS తెలియాలి, RHS to LHS తెలియాలి, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అంటాం. సో ఈ విధంగా ఫార్ములాస్ నేర్చుకోండి, ఒక్కసారి చదువుకోండి, ఆలోచిస్తూ చదవండి. బై హార్ట్ చేస్తే ఆ ఫార్ములాస్ గుర్తుండవు. థింక్. నెక్స్ట్ ఈ టైప్ చూడండి, టైప్ 5. ఈ 4 టైప్స్ కి మనం తీసుకునే సబ్స్టిట్యూషన్ ఒకటి. ఇంటిగ్రేషన్ 1/a + b sin x. a కాన్స్టెంట్, b కాన్స్టెంట్, a + b cos x. ఇక్కడ మనకి అన్ని సైన్ కాసులు మాత్రమే ఉన్నాయి, అవి డినామినేటర్ లో ఉన్నాయి. సో వీటిని సింప్లిఫై చేసుకొని స్టాండర్డ్ ఫామ్ లోకి మార్చుకోవాలి. మనం ఈ టైప్స్ 4, 5, 1, 2, 3, 4, 5 ఆల్జిబ్రా ఫంక్షన్స్, రేషనల్ ఫంక్షన్స్, ఇర్రేషనల్ ఫంక్షన్స్ లో మనం చెప్పుకున్నాం. లీనియర్, కోఆర్డిక్, లీనియర్ అలా డిస్కస్ చేసాం. ఈ ట్రిగ్నోమెట్రీని ఇంతకుముందు చెప్పిన ఫార్మ్స్ లోకి మార్చుకోవాలి. సో దీనికి మనం యూజ్ చేసే సబ్స్టిట్యూషన్ sin x cos x, cos x sin x, cos x sin x. ఇక్కడ కాన్స్టెంట్ సి ఉంది స్టూడెంట్స్. సో ఈ 4 టైప్స్ లో ఏది ఇచ్చినా సరే మనం tan x/2 = t అనుకోవాలి. tan x/2 = t. ఎప్పుడైతే మనం x అనే tan ఫంక్షన్ ని t లోకి, అంటే x ఇన్ టర్మ్స్ ఆఫ్ t లో అనుకుంటామో, ఈ dx ని కూడా చేంజ్ చేయాలి. సో ఇవి ఎలా మారుతాయో ఒకసారి మనం చూస్తే జాగ్రత్తగా వినండి. tan కి డెరివేటివ్ చేస్తే మనకి sec² x/2 ఇంటూ ఇంటర్నల్ ఫంక్షన్ డెరివేటివ్ 1/2 dx = dt. సో మనకి tan x/2 = t, దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే dx = 2 dt by sec², we can take it as tan² x/2, 2 dt. Tan x/2 t, tan square means it becomes 1/t². It is very important students. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి tan x/2 = t అనుకోవడం, డైరెక్ట్ గా dx = 2 dt by 1 + t², డైరెక్ట్ గా ఇవి రాయొచ్చు. నెక్స్ట్ స్టూడెంట్స్, హియర్ we have sin x cos x. సో sin x వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan లో 2 tan x/2 by 1 + tan² x/2. tan x/2 వాల్యూ t, 2 dt by 1 + t². సో మనకి ఇక్కడ sin x ఇచ్చినప్పుడు 2t by 1 + t². అలాగే cos x ఇస్తే cos x = 1 - tan² x/2. హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ 1 + tan² x/2. అందుకే ఇందాక మీకు చెప్పాను, sin 2θ 2 tan θ by 1 + tan² θ, cos 2θ 1 - tan² θ by 1 + tan². ఇక్కడ x ఉన్నప్పుడు x/2 హాఫ్ యాంగిల్ తెస్తుంది, which is equal to 1 - t² by 1 + t². సో దిస్ ఇస్ ద cos x వాల్యూ స్టూడెంట్స్. నేను ఇక్కడ బాక్స్ లో పెట్టిన మనకు బాగా గుర్తుండిపోవాలి, అవి మనం రాస్తే ఎగ్జామ్ లో చాలు, హైలైట్ చేస్తే చాలు ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ 4 టైప్స్ లో ఏ టైప్ ఇచ్చినా ఒకే సబ్స్టిట్యూషన్ tan x/2 = t.
సో సీకెండ్ స్క్వేర్ ఎక్స్ బై టూ 1/2 డిఎక్స్. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బాక్స్లు ఏవైతే పెట్టారో అవి గుర్తుంచుకుంటే చాలు. ఈ యొక్క హింట్ కూడా గుర్తుండాలి మనం, అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా స్టూడెంట్స్? కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. See this example. Integration 1/5 plus 4 cos x. స్టూడెంట్స్ ఈ cos x ప్లేస్ లో sin x అయిన ఉండొచ్చు. వన్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేస్తే మీరు అదర్ ఎగ్జాంపుల్ కూడా థింక్ చేసేటట్టుగా ఉండాలి. ప్రతిదీ మనం చెప్పుకోం. వన్ కాన్సెప్ట్ నుంచి వన్ ఎగ్జాంపుల్ నుంచి డిఫరెంట్ వేస్ లో థింక్ చేసేటట్టుగా మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో cos x sin x ఉన్నప్పుడు సేమ్ tan x by 2t ఇందాక మనం చెప్పుకున్నాం, ఇదంతా డిస్కషన్ చేసుకున్నాం. ఆ సబ్స్టిట్యూషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1/5 plus 4 into cos x value is how much? 1 minus t square by 1 plus t square. 1 minus t square by 1 plus t square into dx is 2 dt by 1 plus t square. సో మనకి ఎగ్జాంపుల్ ఇదంతా రాయక్కల్లా, పబ్లిక్ ఎగ్జామ్ ఐపీఐ ఇంటర్మీడియట్ లెవెల్లో రాయాలి. ఆ ఆబ్జెక్టివ్లో మనకు డైరెక్ట్గా గుర్తుండిపోతాయి. ఇవన్నీ నేను ఇందాక మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను. సో మనం హియర్ ఎల్సిఎం 1 plus t square, దిస్ డినామినేటర్ వాల్యూ గోస్ టు న్యూమరేటర్ 1 plus t square by క్రాస్ మల్టిప్లై ఎల్సిఎం తీసుకున్నప్పుడు 5 ఇంటూ అవుతుంది. 5తో మల్టిప్లై చేస్తే 5 plus 5t square instead multiply to 4 minus 4t square into 2 dt by 1 plus t square. Students, 1 plus t square getting cancelled. Take 2 outside. 1 by 5 plus 4 is 9. 5t square minus 4t square is t square dt. Write down this 9 into the standard form. We take it as 9 as 3 square. Now it is of the form integration 1 by a square plus x square dx, which is equal to 1 by a tan inverse x by a plus c. So this formula is very very important. It is in 3 plus 9 formula. 3 plus 9 formula. So 2 into 1 by 3. So tan inverse t by 3 plus c. It is equal to 2 by 3 tan inverse. T value is x by 2 tan of x by 2. Tan of x by 2 by 3 plus c. Dear students, don't multiply this 2 to 3. This is angle of tan angle. Okay now? Next question. Integration 1 by 1 plus sin x plus cos x dx. Dear students, here is x. If you have 2x, take tan x equal to t. We will discuss in next type. So same substitution use it. 1 plus sin x is 2t by 1 plus t square plus cos x is 1 minus t square by 1 plus t square. dx is 2 dt by 1 plus t square. Substitute like this, students. After simplification we get 3 plus 9 formula. 3 plus 9 formula. That is very very important. LCM is 1 plus t square. It goes to numerator. So 1 plus t square 2t 1 minus t square 2 dt by 1 plus t square. Now students, 1 plus t square getting cancelled. 2 is constant. 2 by plus t square minus t square getting cancelled. 1 plus 1 2 2t dt. Take 2 common and getting cancelled. 1 by 1 plus t dt. Dear students, it is of the form integration 1 by x form, which is equal to log mod 1 plus t plus c, which is equal to log mod 1 plus, tell me t value here, tan x by 2. So tan of x by 2 plus c. So this is the answer, students. Chala important ee problem. Okay na? Next type to students, sixth type.
ఫిఫ్త్ టైప్ ఇప్పుడే డిస్కస్ చేసాం. సిక్స్త్ టైప్. ఫిఫ్త్కి సిక్స్త్కి జస్ట్ డిఫరెన్స్, స్మాల్ డిఫరెన్స్, దట్ ఈస్ ఇన్ యాంగిల్. That is in angle, students. In fifth type, we have only sin x. Here, sin 2x, 2x. A plus b cos 2x, A plus b sin 2x. A cos 2x plus b sin 2x. A cos 2x plus b sin 2x. So, if you have like this, just a small change in its substitution, in its hint. What is that change? Just you take tan x equal to t. In previous problem, here we have x. So x sin x half angle x by 2 we consider. But 2x half angle is by 2 means x. You take tan x equal to t. When you take tan x equal to t, it is becomes tan derivative is secant square x. మనకి 1/2 రాదు స్టూడెంట్స్, ఎందుకంటే ఇంటర్నల్ డెరివేటివ్ ఎక్స్ డెరివేటివ్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. ఓన్లీ స్మాల్ చేంజ్. ప్లీజ్ అబ్జర్వ్ దిస్ వన్. If you cross multiply 1 plus tan square x, it becomes x. మన స్మాల్ చేంజెస్ ని రెడ్ పెన్ తో రాస్తున్నాను మీకు డిఫరెన్స్ తెలియటం కోసం. ఇక్కడ మనకి sin 2x cos 2x ఉంది కాబట్టి ఇక్కడ మనం 2x తీసుకోవాలి, యాంగిల్ 2x తీసుకోవాలి, యాంగిల్ 2x. హియర్ ఈజ్ ఆల్సో. ఎప్పుడైతే ఇక్కడ 2x తీసుకున్నాం ఇక్కడ x ఉంటుంది స్టూడెంట్స్. ఇది అబ్జర్వేషన్ కోసం నేను ఉంచాను, ఇది మీరు కూడా అర్థం చేసుకుంటారని. అలాగే ఇక్కడ కూడా సో tan x మనకి tan x ఈక్వల్ టు t కదా. సో ప్రీవియస్ టైప్ కి ఈ టైప్ కి డిఫరెన్స్ ఓన్లీ sin x ఉండేది, ఇక్కడ cos x ఉండేది, cos x sin x ఉండేది. ఇప్పుడు 2x లు ఉన్నాయి, హాఫ్ తీసుకోవాలి tan x. సో ఇక్కడ 2 మిస్ అయిపోయింది, తీసేయాలి కాబట్టి dx ఈక్వల్ టు dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 2 లేదు కదా, dx ఈక్వల్ dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఈ స్మాల్ చేంజ్ అబ్జర్వ్ చేస్తే మనం ఈ టైప్ ని ప్రీవియస్ టైప్ లో ఒకే విధంగా చేయొచ్చు. సో నౌ మై డియర్ స్టూడెంట్స్, ఇన్ టైప్ 5 ఓన్లీ x, బట్ ఇన్ టైప్ 6 2x of x. So you take tan x equal to t. These sin 2x cos 2x formula same. Sin 2x cos 2x. Previous type lo ee type lo formula same. Dx previous question lo 2 dt by 1 plus t square, but here dx dt by 1 plus t square. Please observe that one. Take screenshot and prepare well. Okay now. Let us see this example, students. Integration 1 by 4 plus 5 sin 2x. Sin 2x, this angle is 2x. Students, మీరు క్వశ్చన్ చూసిన వెంటనే యాంగిల్ అబ్జర్వ్ చేయండి. x ఉందా 2x ఉందా? 2x ఉంటే యూజ్ దిస్ సబ్స్టిట్యూషన్. x ఉంటే ప్రీవియస్ క్వశ్చన్ చెప్పుకున్న విధంగా చేయాలి. x by 2 tan x by 2t. So now use substitution. Here only sin 2x. ఎంతవరకు ఆపేసండి, ఇది అక్కర్లేదు, ఆల్రెడీ మీకు రాసి చూపించాను కాబట్టి అట్లా ఉంచేసాను నేను. సో నౌ సబ్స్టిట్యూట్ 1 by 4 plus 5 sin 2x is 2 dt by 1 plus t square. dx means dt by 1 plus t square. Don't take 2 dt. చాలా ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ x నే చేస్తాం, త్వరగా dx ఈక్వల్ 2 dt by 1 plus t square రాస్తూ ఉంటారు స్టూడెంట్స్. అబ్జర్వ్ ఇట్. వాట్ ఈస్ ద యాంగిల్ దేర్? x or 2x. If you have x, dx equal to 2 dt by 1 plus t square. If you have only 2x, dx is dt by 1 plus t square. Please observe it. Now take LCM. This goes to numerator. 1 plus t square, 4 plus 4t square plus 10t.
into dt by 1 plus t square. This getting cancelled. Now students, it is a quadratic expression. Quadratic expression. When you have quadratic expression, convert this into the perfect squares. Sum of two perfect squares or difference of two perfect squares. For that, take 4 common, t square 5 by 2t plus 1 dt. Now 1 by 4 comes to outside, 1 by t square 2ab. You write it as 5 by 4. b square 5 by 4 whole square minus 5 by 4 whole square. Adding and subtracting plus 1. For perfect squares form, use here is plus a plus b whole square formula. Now it is 1 by 4. First 3 terms becomes t plus 5 by 4 whole square. My dear students, it is 25 by 16. When you take LCM, it becomes, write down 25 by 16 plus 1. Take LCM, it becomes minus 9 by 16. Write down into the perfect square form. We get like this: 1 by 4 integration 1 by t plus 5 by 4 whole square minus 3 by 4 whole square. When you take LCM, minus 25 plus 16 is minus 9. It is of the form integration 1 by x square minus a square, students. 1 by 2a, a is 3 by 4, log mod x minus a by x plus a. So t plus 5 by 4 minus 3 by 4 by t plus 5 by 4 plus 3 by 4 plus c. C is the integration constant. Dear students, this 4 goes to numerator, 4 getting cancelled, 1 by 6 log, here 4 is LCM, 5 minus 3 2, 1 by 2 getting cancelled, so t plus 1 by 2 by, students, 8 by 4 2 t plus 2 plus c. Now what is t value? Tan x. It becomes 1 by 6 log mod tan x plus 1 by 2 by tan x plus 2 plus c. This is the answer, students. So like this you can do when you have 2x. ఓకేనా స్టూడెంట్స్? సో ఈ 2 టైప్స్ జాగ్రత్త చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్. జై హింద్.